హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం ఒక క్విజ్ వెబ్సైట్ లేదా ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని తెలుసుకోబోతున్నాం. సో ఈ వెబ్సైట్ ఉపయోగించి మనం క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో స్కూల్ చిల్డ్రన్కి అవన్నీ కూడా మనం కండక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వెబ్సైట్ ద్వారా మనం యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకొని మనీ కూడా ఎక్కువగా ఎర్న్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో నేను డీటెయిల్గా చేయబోతున్నాను. సో స్టార్ట్ టు ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ప్రతి స్టెప్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంటుంది, అందుకని నేను డిస్క్రిప్షన్లో ఏ టాపిక్కి ఏ టైంలో పెట్టాననేసి టైం స్టాంప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్టికులర్ టైంని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఏదైతే టాపిక్ చూసి ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారో డిజైనింగ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ని చూడొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి మరిన్ని వెబ్సైట్ డిజైనింగ్ అండ్ వర్డ్ప్రెస్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. అయితే మనం వెబ్సైట్ డిజైన్ చేయాలంటే డొమైన్ మరియు హోస్టింగ్ అనేది కావాలి. సో దాని గురించి ముందుగా మీరు గూగుల్లో డిజిటల్ కమ్మో అని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మేము మెనూలో హోస్టింగ్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసాము. హోస్టింగ్ మీద క్లిక్ చేయండి. హోస్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక బ్లూ హోస్ట్ అదేవిధంగా సైగ్రౌండ్ అనే 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మేము రికమెండ్ చేస్తున్నాము. ఎందుకంటే కనుక మీ వెబ్సైట్ని నీట్గా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా హోస్టింగ్ పర్పస్గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి టెన్షన్ లేకుండా మీ బ్లాగింగ్ కెరియర్ని లేదా మీ బిజినెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ కెరియర్లో మీరు సక్సెస్ అవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. బిగినర్ లెవెల్లో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి నేను బ్లూ హోస్ట్ అని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి ఫ్రీ డొమైన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు సైగ్రౌండ్ పర్చేస్ చేసినట్టయితే కనుక డొమైన్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. కానీ బ్లూ హోస్ట్లో మనకి ఫ్రీగా డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, బై నౌ మీద క్లిక్ చేయండి. వన్స్ బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ జరుగుతుంది. అది ఇక్కడ మన కరెన్సీ అనేది డాలర్స్ రూపంలో ఉంది కాబట్టి మీరేం చేయాలంటే ఇక్కడ యూఎస్డి దగ్గర రైట్ సైడ్ కార్నర్లో మీకు కనిపిస్తుంది కదా, ఐఎన్ఆర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ప్రైస్ అనేది మీరు చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే బేసిక్ ప్లాన్ ప్లస్ చాయిస్ ప్లస్ అని కనిపిస్తున్నాయి కదా. సో మీరు సింగిల్ వెబ్సైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక మీరు బేసిక్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఫ్యూచర్లో మేము ఇంకో 2-3 మంత్స్ తర్వాత ఇంకో 2-3 వెబ్సైట్ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ చాయిస్ ప్లస్ అనే ప్లాన్ మీకు కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం ఒకటే వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి నేను బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బేసిక్ ప్లాన్లో మనకి ఫ్రీ SSL ఫ్రీ CDN ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్ ఏ న్యూ డొమైన్ లేదా యూజ్ ఏ డొమైన్ యూ ఓన్ అనే ఆప్షన్ ఉంది. అయితే ఇప్పటివరకు మీకు డొమైన్ అనేది లేదు కాబట్టి అండ్ దెన్ వీళ్ళు డొమైన్ మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏదైతే డొమైన్ కావాలి అనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. sandeepquiz.com అని నా వెబ్సైట్కి పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ఏదైతే మీ వెబ్సైట్కి నేమ్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ డొమైన్ కనుక అవైలబుల్ ఉంటే కనుక ద డొమైన్ sandeepquiz.com ఈజ్ అవైలబుల్ అనేసి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక డొమైన్ నేమ్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే కనుక మీరు వేరే నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి సజెషన్స్ అనేవి రావడం జరుగుతాయి. తర్వాత మీకు నచ్చిన నేమ్ వేరేది చేంజ్ చేసి అవైలబుల్ అని రాగానే నెక్స్ట్ మీ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ పేరు, అడ్రస్, అదేవిధంగా మీ ఏరియా పిన్ కోడ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో మీరు ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే కనుక మీ ఈమెయిల్ ఐడికి లేదా ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్స్ కానీ లేకపోతే ఏదైనా వెరిఫికేషన్ మెయిల్ కానీ కంపెనీ వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బేసిక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బేసిక్లో మనకి 1 year కావాలా, 2 years కావాలా, 3 years కావాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి 1 year అయితే కనుక పర్ మంత్ 299 రూపీస్ పడుతుంది ట్యాక్సెస్తో కాకుండా. ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ ఉంది మేము తీసుకోగలము, మేము ఇంకా 2-3 years బ్లాగింగ్ కెరీర్ని కంటిన్యూ చేస్తాము అనుకుంటే కనుక మీకు 3 years అనేది బెటర్ ఆప్షన్ అండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 1200 చొప్పున 3 monthsకి 3600 రూపీస్ మీకు తక్కువకు రావడం జరుగుతుంది అన్నమాట. బట్ 3 years అమౌంట్ అనేది ఒకసారి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బిగినర్ లెవెల్లో ఉంటే కనుక 1 yearని సెలెక్ట్ చేసుకొని 1 yearని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టే కనుక కొన్ని ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ అని కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని కూడా మీరు అన్చెక్ చేయండి. టర్న్ ఆఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అన్నిటిని కూడా అన్చెక్ చేయండి. సో ఫైనల్గా మీకు అమౌంట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది కదా, టోటల్ అమౌంట్ అని 3588 రూపీస్ 1 yearకి విలువ చేసే ఛార్జ్ అనమాట. అయితే మనకి ట్యాక్సెస్తో కలిపి 4300 రూపాయల వరకు అవుతుందండి. ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్యాక్సెస్ అనేవి యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు కనుక బిజినెస్ పరంగా GST ఐడి ఉంటే కనుక మీరు ఇక్కడ GST ఐడిని ఎంటర్ చేయొచ్చు. దాని ద్వారా మీకు ట్యాక్సెస్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. పర్సనల్గా ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకి GST ఐడి ఉండదు కాబట్టి కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ బ్లూ హోస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ సెక్షన్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ బట్టి అమౌంట్ పే చేయొచ్చు, లేదా వ్యాలెట్ ఏవైతే ఉంటే వ్యాలెట్తో పే చేయొచ్చు. ఒకవేళ మీకు యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఈజీగా పేమెంట్ అయిపోతుంది కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గూగుల్ పే, ఫోన్పే, భీమ్, పేటిఎం ఇటువంటి ఏదైనా ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ ఉపయోగించి చేయొచ్చు. అయితే మనకి ఫోన్పే అనేది తొందరగా ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి నేను ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఫోన్పే ఐడి ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఫోన్పే ఐడి తెలియకపోతే కనుక ఒకసారి మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి దాంట్లో మీ ఇమేజ్ కనిపిస్తుంది, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక మీ ఫోన్పే ఐడి అనేది అక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే నా ఫోన్పే ఐడిని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫై అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, వెరిఫై మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా కింద నా నేమ్ అనేది క్లియర్గా రావడం జరిగింది. ఇలా మీరు కూడా మీ నేమ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది చేయండి. అయితే ఇక్కడ మనకి ట్యాక్సెస్తో కలిపి అమౌంట్ అనేది 4,233 రూపాయలు రావడం జరిగింది. సో మీరు ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్లో కరెక్ట్గా ఉందా లేదా ముందే చెక్ చేసుకొని తర్వాత పేమెంట్ అనేది చేయండి. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్పే యాప్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒకసారి మీ మొబైల్ని చెక్ చేయండి. దాంట్లో మీరు పేమెంట్ ఆప్షన్ యూపీఐ ద్వారా చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా మీకు బ్లూ హోస్ట్లో అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు జనరల్గా మీరు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో మీ వెబ్సైట్ నేమ్, ఎటువంటి థీమ్ సెలెక్ట్ చేసుకోవాలని అవన్నీ కూడా మీరు డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అటువంటి సెలెక్ట్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే లేదా మీరు హోస్టింగ్ పర్చేసేటప్పుడు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక మా వెబ్సైట్ digitalcommand.comలో మేము వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక పర్చేస్ చేసే ముందు స్టెప్ బై స్టెప్ మీకు ఏ విధంగా చేయాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనేది కూడా మేము క్లియర్గా చెప్తాము. అదేవిధంగా మీరు డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే SEO పరంగా ఎటువంటి డొమైన్ తీసుకోవాలి, డొమైన్ లెంత్ ఎక్కువగా ఉండాలా, షార్ట్గా ఉండాలా, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మేము ఫ్రీగా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తర్వాత మీ పర్చేసింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా తెలుసు అనుకుంటే మీరు కాన్ఫిడెంట్గా ఇప్పుడు నేను వీడియోలో ఏవైతే స్టెప్స్ చూపించానో వాటిని ఫాలో అయితే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను ఎటువంటి పేమెంట్ అనేది చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ వెబ్ హోస్టింగ్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ పేమెంట్ని డిక్లైన్ చేస్తున్నాను. సో అందుకనేసి ఇక్కడ పేమెంట్ కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ అగైన్ వచ్చింది. సో వన్స్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది బ్లూ హోస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ అంటున్నాం. సింపుల్గా మనకి ఒక 5 మినిట్స్లోనే వెబ్సైట్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకునే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు బ్లూ హోస్ట్ వల్ల సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు మనకి ఫోన్ కాల్స్లో కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి మీరు ఫోన్ చేసి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకంటూ ఇలాగ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. సో దాని గురించి మీరేం చేయాలంటే మీ వెబ్సైట్ ఏదైతే నేమ్ తీసుకున్నారో దాని పక్కన ఈ విధంగా LOGIN ఎంటర్ చేయండి. సో నేను ప్రజెంట్ అయితే నా డెమో వెబ్సైట్ ఏదైతే ఉందో sandeep360tech.xyz ఆ వెబ్సైట్ ద్వారా మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత మనకి వర్డ్ప్రెస్ లాగిన్కి సంబంధించిన డాష్బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారో బ్లూ హోస్ట్లో అప్పుడు మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు వర్డ్ప్రెస్ యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు డైరెక్ట్గా వాళ్ళు డాష్బోర్డ్లో వర్డ్ప్రెస్ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక మీరు తర్వాత వర్డ్ప్రెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. వర్డ్ప్రెస్ యొక్క పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి కూడా నేను ఒక వీడియో అనేది చేశాను. సో మీరు నా ఛానల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో పాస్వర్డ్ అని ఎంటర్ చేయండి. సెట్ చేసినట్టయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు 5 నిమిషాల్లో మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అనేసి నేను ఒక వీడియో చేయడం జరిగింది 2 months బ్యాక్. హౌ టు చేంజ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తెలుగు అని ఈ వీడియో చూసినట్టయితే కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు ఏ విధంగా కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో వన్స్ ఈ విధంగా మీరు డాష్బోర్డ్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా, నార్మల్గా అయితే వ్యూవర్స్కి వెబ్సైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని వర్డ్ప్రెస్ యొక్క ఫ్రంట్ ఎండ్ అంటారు, దీన్ని వర్డ్ప్రెస్ యొక్క బ్యాక్ ఎండ్ అంటారు. ఎవరైతే అడ్మిన్ ఉంటారో, ఎవరికైతే లాగిన్ యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని చాలా ప్రొటెక్టివ్గా మెయింటైన్ చేసుకోండి, ఎవరికి కూడా షేర్ చేయకండి. వన్స్ మీరు ఈ విధంగా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సెట్టింగ్స్లో పర్మాలింక్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లెయిన్, డేట్ అండ్ నేమ్, మంత్ అండ్ నేమ్, న్యూమరిక్, పోస్ట్ నేమ్, కస్టమ్ స్ట్రక్చర్ ఉందిగా మీరు పోస్ట్ నేమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో పర్మాలింక్స్ అనేవి మన వెబ్సైట్ యొక్క SEO ర్యాంకింగ్కి బాగా యూస్ఫుల్ అవుతాయి. పోస్ట్ నేమ్ అనేది కూడా మనకి కీవర్డ్ సజెషన్స్కి అదేవిధంగా మన వెబ్సైట్ యొక్క ఇండెక్సింగ్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లోనే జనరల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ జనరల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ సైట్ యొక్క టైటిల్ అదేవిధంగా ట్యాగ్ లైన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ sandeep360tech అని ఉంది కదా, నేను ఏం చేస్తున్నా అంటే ఈ టైటిల్ని సందీప్ క్విజ్ అని చేంజ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇక్కడ జస్ట్ అనదర్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఉంది కదా, క్విజ్ ఫండ్ అనేసి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా మీకు నచ్చిన ట్యాగ్ లైన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వర్డ్ప్రెస్ అడ్రస్ యూఆర్ఎల్, అదేవిధంగా సైట్ అడ్రస్ యూఆర్ఎల్ని. ఇక్కడ మీకు కనుక HTTP అని మాత్రమే ఉంటే కనుక మీరు మీ హోస్టింగ్లో SSL అనేది యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరేం చేయాలంటే ఎస్ అనేది యాడ్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా ఉందనుకోండి, మీకు HTTP అని ఈ విధంగా మీరు ఓపెన్ చేయగానే ఉంటే సింపుల్గా ఇక్కడ మీరు ఎస్ అనేది యాడ్ చేసుకోండి. సో మన వెబ్సైట్ అనేది ఫుల్లీ సెక్యూర్ అని చూపించడం కోసం ఇది ఉపయోగపడుతుంది. బట్ మీరు కంపల్సరీగా మీ వెబ్ హోస్టింగ్ ఏదైతే ఇప్పుడు తీసుకున్నారో బ్లూ హోస్ట్లో SSL అనేది యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ SSL ఎలా యాక్టివేట్ చేసుకోవాలని తెలియకపోతే కనుక మీరు సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయ్యేది, వాళ్ళు క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తారు. సో వన్స్ మీరు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసిన తర్వాత కింద మనకి సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పటితో మనకి బేసిక్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఒక క్విజ్ వెబ్సైట్ని డిజైన్ చేయాలి, లేదా ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకున్నాం కాబట్టి దానికి థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వెబ్సైట్కి మనం ఎటువంటి థీమ్ని అయినా తీసుకోవచ్చు. కాబట్టి నేను బ్లాగింగ్ రిలేటెడ్గా ఉండే థీమ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా క్విజ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంటాం. కాబట్టి నేను పాపులర్లోకి వెళ్ళి బ్లాగింగ్ రిలేటెడ్గా ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీకు బ్లాగింగ్ రిలేటెడ్గా కాకుండా మీరు ఆస్ట్రా థీమ్ని సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి కూడా మీరు డిజైన్ చేసుకొని మీ ఫ్రంట్ పేజ్ని చాలా అట్రాక్టివ్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి న్యూస్ బర్గ్ అని ఒక థీమ్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను ఎందుకంటే ఇది పాపులర్ థీమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాగింగ్ థీమ్ అనమాట. అందుకనేసి నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఈ థీమ్లో మనకి ప్రీమేడ్ కస్టమైజేషన్ ఉంటుంది. ఎటువంటి చేంజెస్ అనేవి మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదనమాట. డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి. బిగినర్కి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. ఒకసారి పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. కొత్త థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎలా ఉందని మనం ఇప్పుడు చూడొచ్చు. సో చూసారు కదా, సింపుల్గా మనకి టోటల్గా చేంజ్ అయిపోయింది. సో ఎటువంటి చేంజెస్ అనేవి చేయక్కర్లేదు. ఇక్కడ నుంచి మనం ఏమేం చేయాలి ఏంటి అనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. సో థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. మనం ఇప్పుడు కొన్ని ప్లగ్గిన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్లగ్గిన్స్లో మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో దీంట్లో మనకి కొన్ని పాపులర్ ప్లగ్గిన్స్ అనేవి కావాలి. దానికి పాపులర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనకి యోస్టెసివో, క్లాసిక్ ఎడిటర్, కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత లిమిట్ లాగిన్ అటెంప్ట్ రీలోడెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే మనం క్విజ్కి సంబంధించిన ఒక ప్లగిన్ అనేది కావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే సింపుల్గా క్విజ్ అని ఎంటర్ చేసి స్పేస్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి క్విజ్ రిలేటెడ్గా ఏవైతే ప్లగిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం యూజ్ చేసేది క్విజ్ మేకర్ అని ఈ ప్లగిన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది 4 days బ్యాక్ అప్డేట్ చేశారు. అదేవిధంగా 6000+ యాక్టివ్ ఇన్స్టాలేషన్ దీంట్లో ఉన్నాయి. ఈజీగా మనం ఒక క్విజ్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో దీన్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి యాక్టివేట్ అని రావడం జరుగుతుంది. యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ప్లగిన్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయింది. అయితే మిగతా ప్లగిన్స్ కూడా మనం యాక్టివేట్ చేయాలి కాబట్టి అగైన్ మళ్ళీ ప్లగిన్స్లో ఇన్స్టాల్ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏవైతే ప్లగిన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ విధంగా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత బల్క్ యాక్షన్లో యాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది. యాక్టివేట్ సెలెక్ట్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేయండి. సో ఏవైతే మనం ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ చేసామో ఆ ప్లగిన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ప్లగిన్స్ అన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకున్నాము. అయితే నెక్స్ట్ మనం వెబ్సైట్కి ఎటువంటి పేజెస్ అనేవి క్రియేట్ చేయలేదు మెనూలో, మనం ఆ పేజెస్ కూడా ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో దాని గురించి మనకి ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉంది. పేజెస్లోకి వెళ్ళి చేయొచ్చు, లేదా మనకి అపీరియన్స్లో కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కస్టమైజ్లోకి వెళ్ళినా చేయొచ్చు. సో కస్టమైజ్ నుంచి మనం ఈజీగా చేయొచ్చు కాబట్టి నేను కస్టమైజ్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి కస్టమైజ్ ఆప్షన్లో లోగో అవన్నీ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మెనూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మెనూస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ మెనూ ఆప్షన్ ఉంది. క్రియేట్ ఏ న్యూ మెనూ సెలెక్ట్ చేసిన తర్వాత సో మెయిన్ మెనూ అని కానీ లేకపోతే హోమ్ మెనూ కానీ మీరు ఎలా అయినా సరే ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ప్రైమరీ మెనూ ఆప్షన్ ఉంది కదా, ప్రైమరీ మెనూని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ ఐటమ్స్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. యాడ్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏవైతే మెనూలో యాడ్ చేయాలనుకున్నా వాటిని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను హోమ్ అనే కస్టమ్ లింక్ని యాడ్ చేయాలనుకున్నా, అందుకని ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో న్యూ పేజెస్ మనం యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ పేజ్ వచ్చేసి అబౌట్ us, కాంటాక్ట్ us, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. సో ఇలా మేజర్గా మనకి బ్లాగింగ్ రిలేటెడ్గా ఏవైతే పేజెస్ కావాలో ఆ పేజెస్ అన్ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాము. ఒకవేళ మీరు అబౌట్ us, కాంటాక్ట్ us, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అనేవి ఫూటర్లో చూపించాలి, పైన మీరు కేటగిరీస్ చూపించాలి అనుకుంటే కనుక సింపుల్గా వీటిని మీరు ఇక్కడ క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి హోమ్ అనే ఆప్షన్ ఒకటే ఉంటుంది. సో బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ
ఇక్కడ మనకి ఇంకో మెయిన్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఫూటర్ అండ్ నేమ్ అని చేంజ్ చేస్తున్నాను. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫూటర్ మెనూ ఒక ఆప్షన్ ఉంది కదా, ఫూటర్ మెనూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి యాడ్ ఐటమ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ మనం ఇందాక ఏవైతే క్రియేట్ చేసుకున్నామో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అనేది ఫూటర్లో యాడ్ చేయడం జరిగింది. పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తే కనిపిస్తాయి. సో నేను వెబ్సైట్ని రీఫ్రెష్ చేశాను. సో ఇందాక మనం మెనూ అనేది హోమ్ ఒకటే యాడ్ చేసాము. నెక్స్ట్ ఫూటర్లో చూసినట్టయితే కనుక అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అనేది ఈ విధంగా యాడ్ చేశాను. అయితే మీరు హోమ్ పేజ్లో కూడా అవి చూపించాలి అనుకుంటే హోమ్ పేజ్లో కూడా వాటిని మీరు యాడ్ చేసుకోవచ్చు. అగైన్ కస్టమైజ్లో బ్యాక్ వెళ్ళండి, మెయిన్ మెనూ, యాడ్ ఐటమ్స్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. సో ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అనేవి మనకి మెయిన్ మెనూలో అంత నీట్గా ఉండవు కాబట్టి నేను వాటిని ఫూటర్లోనే ఉంచుతున్నాను. పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఒకసారి ఎలా ఉందో రీఫ్రెష్ చేద్దాం. సో చూసారు కదా, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ మనకి ఇక్కడ రావడం జరిగింది. అగైన్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే టోటల్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్యాక్. ఇక్కడ మనం చూడొచ్చు థీమ్ ఆప్షన్స్, సైట్ ఐడెంటిటీ, ఫ్రంట్ పేజ్ ఆప్షన్స్, కలర్స్ అనే ఆప్షన్. ఒకవేళ మీరు కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. హెడ్ టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సైట్ ఐడెంటిటీ. సో సైట్ ఐడెంటిటీలో మనం ఏవైతే టైటిల్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో సందీప్ 360 క్విజ్ అని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ట్యాగ్ లైన్ ప్రొవైడ్ చేయాలంటే ట్యాగ్ లైన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ట్రైన్ యువర్ బ్రెయిన్ అనేసి నేను ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకు ఒక లోగో అనేది ఉంటే మనం లోగో అనేది కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సెలెక్ట్ లోగో అనే ఆప్షన్ ఉంది కదా, నేను సెలెక్ట్ లోగో మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఫైల్స్ ఏమైనా అప్లోడ్ చేసిన ఫైల్స్ ఉంటే వాటి నుంచి లోగోని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు లోగోని క్రియేట్ చేసుకోవాలంటే canva.com అనేది మనకి అవైలబుల్ ఉంది. డిజిటల్ కమం వెబ్సైట్లో నేను టూల్స్ అనే ఒక ఆప్షన్ క్రియేట్ చేశాను. ఈ టూల్స్ మీద క్లిక్ చేసినట్టయితే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టూల్స్ అన్నీ కూడా మీకు దాంట్లో లింక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక నేను ఇప్పుడు లోగో క్రియేట్ చేయాలనుకున్నాం కాబట్టి క్యాన్వా అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో జస్ట్ సింపుల్గా ఇక్కడ మీ జీమెయిల్ ఏదైతే ఉందో జీమెయిల్ లేదా ఫేస్బుక్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అనేది దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం లోగో అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఇక్కడ లోగో అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి చాలా డిఫరెంట్గా మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఏది నచ్చితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి టెంప్లెట్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి నచ్చిన టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి నీట్గా ఉంటుంది కాబట్టి, అంటే మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అనుకుంటున్నాం కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే మీరు లోగోస్ అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి ఫ్రీ వర్షనా లేదా పెయిడ్ వర్షన్ అని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి యానిమేటెడ్గా ఉన్నాయి కాబట్టి కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. క్విజ్ ఫండ్ అనేసి నేను ఇక్కడ టైటిల్ ఇవ్వడం జరిగింది. సో వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేయాలంటే వీళ్ళు అమౌంట్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఇది ఫ్రీ వర్షన్ కాదు, నేను వేరే వాటిని చెక్ చేస్తాను. ఇక్కడ అగైన్ లోగోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్లా మనకి చాలా వస్తాయి. యానిమేటెడ్ లోగో కాకుండా గేమింగ్ లోగో అని ఇలా చాలా ఉన్నాయి. బ్యాడ్జ్ లోగోస్, ఆర్ట్, ఫ్యాషన్, బ్రాండ్ లోగో, ఫుడ్, డ్రింక్, ఎడ్యుకేషన్ లోగో. సో ఎడ్యుకేషన్ లోగోస్ కావాలి కాబట్టి నేను ఎడ్యుకేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీంట్లో మనకి ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే తీసుకుంటున్నాను నేను, ఫ్రీ వర్షన్. క్విజ్ ఫండా. సో మనం ఇక్కడ ఫౌండ్ 1995 దీన్ని రిమూవ్ చేసి మన ట్యాగ్ లైన్ ఏదవుతుందో దాన్ని ఎంటర్ చేస్తాను. ట్రైన్ యువర్ బ్రెయిన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి MP4 వీడియో అయితే కనుక MP4 వీడియో కానీ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనకి JPG ఫార్మాట్ సరిపోతుంది, ఎందుకంటే మనకి అది సపోర్ట్ చేయదు కాబట్టి. సో నేను JPG ఫార్మాట్ తీసుకుంటున్నాను. మనకి లోగో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మనకి లోగో అనేది డౌన్లోడ్ అయింది. అగైన్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో నేను దాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మన లోగో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ల్యాప్టాప్లో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో ఆ పర్టికులర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా నేను లోగోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి.
ఒకవేళ మీరు దీన్ని క్రాప్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా మనకి నచ్చిన ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వరకు మనం దీన్ని క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. మనకి లోగో అనేది ఈ విధంగా ఉంది. కింద మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ టైటిల్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం హైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి లోగో ఒకటి ఉంటే నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా టైటిల్ అవి నేను రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ మనకి ఇది ట్రాన్స్పరెన్స్ కావాలంటే ట్రాన్స్పరెన్స్ కింద కూడా మనం తీసుకోవచ్చు. అదే విధంగా మనకి నెక్స్ట్ చూసినట్టయితే కనుక సెలెక్ట్ సైట్ ఐకాన్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి పైన వర్డ్ప్రెస్ అని కనిపిస్తుంది కదా, డబ్ల్యూ అని. ఈ డబ్ల్యూ దగ్గర మన లోగోని మనం యాడ్ చేయొచ్చు అనమాట. అందుకనేసి మనకి ఇక్కడ సైట్ ఐకాన్ ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అగైన్ మన లోగో ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా మనకి క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది క్రాప్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. పబ్లిష్ మీద క్లిక్ చేస్తేనే మనం ఏవైతే చేంజెస్ చేసామో అవన్నీ కూడా చూడొచ్చు. మన వెబ్సైట్ని ఒకసారి నేను రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. సో మనకి ఇక్కడ సైట్ ఐకాన్ అదేవిధంగా లోగో అనేది కూడా చేంజ్ అయింది. ఒక లోగో మీకు ఈ విధంగా కాకుండా ట్రాన్స్పరెన్సీగా కావాలంటే మనకి రిమూవ్ బీజీ అని ఒక వెబ్సైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది, రిమూవ్ బీజీ అని. సో టూల్స్ అండ్ ఆప్షన్లో అది కూడా నేను యాడ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని రిమూవ్ చేయండి అనేసి చెప్పి ఒక లింక్ ఉంటుంది. మీకు ఒక లింక్ అనేది అవైలబుల్ లేకపోతే కనుక సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫ్రీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇదే ఆ వెబ్సైట్లో మీరు పర్టికులర్ ఏదైతే ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. అగైన్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఇమేజ్ని అప్లోడ్ చేసి మనకి ఈ విధంగా ప్రాసెస్ అనేది అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇలా రావడం జరుగుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అగైన్ కస్టమైజ్లో సైట్ ఐడెంటిటీలో చేంజ్ లోగో దగ్గర ఈ కొత్త ఇమేజ్ అవుతుంది, దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేయండి, క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇందాక కంటే కూడా ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది చాలా నీట్గా ఉంది. క్విజ్ ఫండ్ అనేది చిన్నగా రావడం జరిగింది. ఒకవేళ మనకి ఇది సైజు బాగా చిన్నగా ఉంది కనిపించట్లేదు అనుకుంటే దీన్ని అగైన్ మళ్ళీ మనం ఇక్కడ చేంజ్ లోగో మీద క్లిక్ చేసి అగైన్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆప్షన్, ఇక్కడ మనకి క్రాప్ చేయడానికి ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, సింపుల్గా ఈ విధంగా క్విజ్ ఫండ్ అనే ఒక లోగోని తీసుకున్నాము. నెక్స్ట్ సేమ్ ఇమేజ్ మనం సైట్ ఐకాన్ కింద తీసుకుందాం. చేంజ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్, ఇక్కడ క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ క్రాప్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇది కూడా చేంజ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ప్రీవియస్గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయడం లోగో ఈ విధంగా ఉంది. ప్రజెంట్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కాబట్టి ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు క్విజ్ ఫండ్ అనేది మనకు ఒక నీట్గా ఒక లోగో అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ అలాగే మనకి సైట్ ఐకాన్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనం సైట్ ఐడెంటిటీలో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హెడర్ ఇమేజ్. సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో హెడర్ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఈ ఇమేజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ఒకవేళ ఇక్కడ మనం వేరే ఇమేజ్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా హైడ్ చేయాలంటే హైడ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ అనేది మనకి ఆటోమేటిక్గా హైడ్ అయిపోయింది. ఇక్కడ మనం కొత్త ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. దానికి మనకి pixels.com అనే ఒక వెబ్సైట్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి ఫ్రీ కాపీరైట్ ఇమేజ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. pixels.com. దీంట్లో మనం క్విజ్ కాబట్టి ఈ విధంగా ఎంటర్ చేయండి క్విజ్ అని. సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్విజ్ రిలేటెడ్ ఏవైతే మనకి ఉంటాయో వాటి ఇమేజ్ అన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. లేకపోతే క్వశ్చన్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది మనకి నీట్గా ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి డౌన్లోడ్స్లో మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మాల్ అనే ఆప్షన్ తీసుకొని మీడియం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ కస్టమైజ్, యాడ్ న్యూ ఇమేజ్, ప్రజెంట్ డౌన్లోడ్ ఇమేజ్ డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తున్నాను.
నెక్స్ట్ సెలెక్ట్ అండ్ క్రాప్. సో ఇప్పుడు మనం దాన్ని ఈ విధంగా క్రాప్ చేద్దాం. క్రాప్ ఇమేజ్. సో చూసారు కదా, ఆన్సర్స్ అండ్ క్వశ్చన్ అనేది మనకి రావడం జరిగింది. అయితే కొంచెం వ్యూ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది కిందకు ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ యాడ్ న్యూ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ అది ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ కోసం దాన్ని మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఎలాగ ఏంటి అనేది. సో ఈ విధంగా కొద్దిగా సో చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి సెట్ అయింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్విజ్ ఫండ్ అనేసి మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాము. సో వన్స్ మీరు ఇవన్నీ చేసిన తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రీఫ్రెష్ చేయండి. మనకు చేంజెస్ అన్నీ కూడా కనిపించాయి. సో ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా క్విజ్ క్వశ్చన్స్ ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది కూడా కంటిన్యూ చేద్దాం. అగైన్ కస్టమైజ్ నుంచి మనం బ్యాక్ వెళ్ళొచ్చు. ఇంకా మనకి దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రంట్ పేజ్ ఆప్షన్స్, కలర్స్ కానీ, హెడర్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, మెనూస్, విడ్జెట్స్, హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో హోమ్ పేజ్ సెట్టింగ్స్లో మాత్రం ఎప్పుడు కూడా మనం లేటెస్ట్ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాటిక్ పేజ్ అంటే అది వేరే వస్తుంది. సో మీరైతే లేటెస్ట్ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్గా కూడా లేటెస్ట్ పోస్ట్ అనేది ఉంటుంది. సో బ్యాక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో టోటల్గా మనం కస్టమైజ్లో ఇవన్నీ సెట్టింగ్స్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి క్యాన్సిల్ అనే సింబల్ ఉంది కదా, క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్గా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి రావడం జరిగింది. సో ఈ టూల్స్ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, పోస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మనకు ఒక పోస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ పోస్ట్ని మనం ఇప్పుడు డిలీట్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది హలో వరల్డ్ అని, నేను ట్రాష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ బ్లాక్ అనేది కనిపించదు, హలో వరల్డ్ అని. ఈ విధంగా ఎంటీగా ఉంది. సో మన వెబ్సైట్ ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఉందన్నమాట. ఎటువంటి చేంజెస్ అనేవి మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి క్విజ్ మేకర్ అని కనిపిస్తుంది కదా, ఈ క్విజ్ మేకర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి శాంపిల్గా 2 క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. నేనేం చేస్తున్నాను అంటే ఇవి రెండింటిని కూడా డిలీట్ చేస్తున్నాను. బల్క్ యాక్షన్ మీద డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లై, వాటిని డిలీట్ చేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వీళ్ళు కొన్ని క్రియేట్ చేశారు డిఫాల్ట్గా. సో అగైన్ క్వశ్చన్స్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉంటే మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. మీ ఓన్గా ఏమైనా చేయాలి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కనిపిస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ క్విజ్ కేటగిరీస్. సో అన్ కేటగిరీస్ ఒకటి ఉంది. క్వశ్చన్ కేటగిరీస్. సో క్వశ్చన్స్ అనేవి ఏ కేటగిరీకి సంబంధించినవి అనేవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా అన్ కేటగిరీ ఉంది. మీరు ఏవైతే క్విజ్ కాంపిటీషన్ పెట్టాలనుకుంటున్నారో లేదా ఆన్లైన్ టెస్ట్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కేటగిరీస్ అనేవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు క్విజ్ కేటగిరీస్ అనే ఆప్షన్లో ఉన్నాము. ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. టైటిల్ మీరైతే కేటగిరీ పెట్టాలనుకుంటున్నారో ఆ కేటగిరీ టైటిల్ ఇవ్వచ్చు. మూవీ అని తీసుకుంటున్నాను. సో మీరు మ్యాథమెటిక్స్, సైన్స్ ఇలా మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మూవీ క్విజ్ అని తీసుకుంటున్నాను కేటగిరీ. సో మూవీ క్విజ్, మూవీకి సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. టోటల్గా మీరు ఎటువంటి మూవీస్ గురించి అడుగుతున్నారు, టాలీవుడ్, బాలీవుడ్, ఎటువంటి ఏంటి అనేది మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను జస్ట్ మూవీ క్విజ్ అని ఎంటర్ చేశాను. బట్ మీరు ఇలా కాదు, డీటెయిల్గా మీరు ఏవైతే ఈ మూవీ క్విజ్ కేటగిరీలో ఎలాంటి క్వశ్చన్స్ పెడతారు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ అని ఆప్షన్ ఉంది, సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో మనం ఒక క్విజ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో కేటగిరీని యాడ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో నేను నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి టెక్నాలజీ అని తీసుకుంటున్నాను. అగైన్ మళ్ళీ టెక్నాలజీ రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోటో అంటే ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ అంటే SEO పరంగా ర్యాంక్ అవ్వడానికి, అంటే మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు మీ క్లియర్గా గూగుల్కి ఇండెక్స్ అవుతుంది కాబట్టి మీ వెబ్సైట్ ర్యాంక్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకనేసి ఇక్కడ మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్తున్నాను. సో వన్స్ మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. అయితే మీరు కేటగిరీస్ క్రియేట్ చేసుకుంటూ ఎవరైతే బిగినర్గా ఉంటారో వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎటువంటి క్విజ్ కాంపిటీషన్స్కి ఎక్కువగా సెర్చెస్ ఉన్నాయని కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. దానికి సింపుల్గా మీరు గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్లో మీరు క్విజ్ అని ఎంటర్ చేసి స్పేస్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు చూడొచ్చు క్విజ్ క్వశ్చన్స్, క్విజ్ గేమ్, క్విజ్ క్వశ్చన్ ఫర్ కిడ్స్, క్విజ్ కాంపిటీషన్, క్విజ్ ఫర్ ఫ్రెండ్, క్విజ్ టైమ్, క్విజ్ ఫర్ కిడ్స్, ఇలా మనకి చాలా సెర్చెస్ ఉన్నాయి. అయితే నేను క్విజ్ క్వశ్చన్స్ అనే దాన్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి
సింపుల్గా మళ్ళీ క్విజ్ క్వశ్చన్స్ పక్కన ఇలా స్పేస్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు క్విజ్ క్వశ్చన్స్ ఫర్ కిడ్స్, క్విజ్ క్వశ్చన్స్ ఫర్ హిస్టరీ, అలా మనకి ఇంకా సజెషన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అబౌట్ క్విజ్ క్వశ్చన్స్, కపుల్ క్విజ్ క్వశ్చన్, బెస్ట్ ఫ్రెండ్ క్విజ్ క్వశ్చన్స్, ఇలా మనకి చాలా సెర్చెస్ ఉన్నాయి. సో క్విజ్ క్వశ్చన్స్ ఫర్ ఈ విధంగా 10 years ఓల్డ్, 10th స్టాండర్డ్, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 10th క్లాస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి పెట్టాలనుకుంటే ఈ విధంగా మీరు తీసుకొని ఆ టాపిక్ మీద మీరు ఒక కేటగిరీ అనేది క్రియేట్ చేసుకొని దానిలో మీరు రెగ్యులర్గా టాపిక్స్ అనేవి పెట్టచ్చు. ఓకే, సో ఈ విధంగా నేను ప్రజెంట్ అయితే టెక్నాలజీ అండ్ మూవీ క్విజ్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం క్విజ్ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్స్ యొక్క కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో టెక్నాలజీ అండ్ దెన్ మూవీ క్విజ్ అనుకున్నాం కదా, దానికి సంబంధించిందే మనం ఇక్కడ కూడా క్వశ్చన్స్ కేటగిరీస్లోకి వెళ్ళిన తర్వాత అగైన్ యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏవైతే కేటగిరీస్ ఇందా తీసుకున్నారో వాటిని ఎంటర్ చేయండి. టెక్నాలజీ, అగైన్ యాడ్ న్యూ, మూవీ, సేవ్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు మనం క్విజ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం క్విజ్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది క్విజెస్ అని, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ న్యూ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో మనం దేనికి సంబంధించిన క్విజ్ అనేది మనం ఇక్కడ కండక్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఎంటర్ చేయాలి కాబట్టి టైటిల్ అనేది టెక్నాలజీ అని ఎంటర్ చేయండి. టెక్నాలజీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి మనం టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండేది మనం తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్నే తీసుకుంటున్నాను, మన లోగో ఏది ఉంది దాన్నే తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి డీటెయిల్గా. సో ఎందుకంటే చెప్పాను కదా SEO పరంగా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో క్విజ్ కేటగిరీ అనేది ఇక్కడ మనకి అన్కేటగిరీస్డ్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని టెక్నాలజీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అందుకనే మనం ముందుగా కేటగిరీస్ అనేవి క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాడ్ క్వశ్చన్స్ అనే ఆప్షన్ ఉంది. ఇంతవరకు మనం క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి యాడ్ క్వశ్చన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయలేదు కాబట్టి మనం ఇక్కడ క్రియేట్ క్వశ్చన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనం క్వశ్చన్స్ అనే ఆప్షన్లోకి రావడం జరిగింది. డైరెక్ట్గా కూడా మనం చేయొచ్చు. సో అది ఎలా అంటే కనుక ఇక్కడ మనకి లెఫ్ట్లో క్విజెస్ కిందే మనకి క్వశ్చన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఆప్షన్ ద్వారా వెళ్ళాం కాబట్టి మనకి న్యూ ట్యాబ్లో ఈ విధంగా ఓపెన్ అయింది. నార్మల్గా అయితే మనం ఇక్కడ కూడా క్వశ్చన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇక్కడ మనకి ఏ విధంగా ప్రివ్యూ కనిపిస్తుందో యాడ్ న్యూ క్వశ్చన్స్ అనేసి అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం యాడ్ న్యూ మీద క్లిక్ చేయగానే కొత్త క్వశ్చన్స్ మనం ఇక్కడ నుంచే యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సో అదైతే మనకి డైరెక్ట్గా దాంట్లో నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎక్కడి నుంచి యాడ్ చేసినా కానీ క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం జనరల్ అనే ఆప్షన్ ఉంది, దీనిలో మనం ఎటువంటి క్వశ్చన్స్ యాడ్ చేసుకోవాలి ఏంటి అని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మన టెక్నాలజీ కాబట్టి ఇక్కడ మనం టెక్నాలజీ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేది అడగాలి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ అనేది ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత మనకి క్వశ్చన్ టైప్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రేడియో, చెక్ బాక్స్, డ్రాప్ బాక్స్, టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్, నెంబర్, ఇలా మనకి చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మీరు 1 by 1 ట్రై చేయండి. సో నేనైతే రేడియో అనే డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి ఏంటో ఒక బాక్స్ టైప్లో వస్తుంది. లేదు మీరు వెరైటీ కావాలనుకుంటే ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసి ఎలా ఉంది ఏంటి ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా మీరు క్వశ్చన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్సర్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి సుందర్ పిచాయ్. సో ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ కాబట్టి ఇక్కడ మీకు కరెక్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ నా పేరు ఇస్తున్నాను సందీప్, అగైన్ రోహన్. ఒకవేళ మనకి ఇంకో ఆప్షన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆన్సర్స్ దగ్గర, దీన్ని క్లిక్ చేయండి, ఇంకో ఆప్షన్ యాడ్ అవుతుంది.
మోహన్ పిచ్చాయ్ ఈ విధంగా యాడ్ చేశాను. సో యాడ్ చేసిన తర్వాత మనం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. అప్పుడే మనకి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు లేదని తెలియడం జరుగుతుంది. ఒకవేళ వీటిలో ఏదైనా మనం రిమూవ్ చేయాలి, ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ మార్క్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆప్షన్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిని మనం పైకి కింద కూడా మూవ్ చేయొచ్చు ఈ విధంగా. సో టాప్లో ఏది ఉండాలి, లాస్ట్లో ఏది ఉండాలి కూడా మనం ఈ విధంగా డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ కేటగిరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం టెక్నాలజీ రిలేటెడ్ టెక్నాలజీ ఇస్తున్నాము. సో మనం ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో ఒక క్వశ్చన్ అది క్రియేట్ చేసాము టెక్నాలజీ సంబంధించి. అగైన్ మళ్ళీ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇంకో క్వశ్చన్ యాడ్ చేయాలి కాబట్టి సో వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్ అని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ ఆన్సర్స్లో సో ఈ విధంగా నేను వర్డ్ 4 ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం చూసినట్టయితే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని వర్డ్ ప్రెస్ అంటారు. కాబట్టి నేను దీన్ని కరెక్ట్ ఆన్సర్ కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ మళ్ళీ కేటగిరీస్లో టెక్నాలజీ కేటగిరీ, నెక్స్ట్ సేవ్ అండ్ క్లోజ్. సో మనం క్వశ్చన్స్ అనేవి 2 క్రియేట్ చేసుకున్నాం. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి మనకి లిమిట్ అనేది ఏం లేదు. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఆటోమేటిక్గా మనకి క్వశ్చన్స్ అనేవి అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు అగైన్ మళ్ళీ మీరు క్విజెస్లోకి ఎంటర్ అవ్వండి. క్విజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇందాక ఏదైతే క్విజ్ మనం క్రియేట్ చేయాలనుకున్నామో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇందాక మనం సేవ్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అగైన్ టైటిల్ ఎంటర్ చేయండి. అగైన్ టెక్నాలజీ, ఇమేజ్ యాడ్ చేయాలి కాబట్టి సేమ్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. అప్లోడ్, స్క్రోల్ డౌన్. సో డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. కేటగిరీలో టెక్నాలజీ అనే కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాడ్ క్వశ్చన్స్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనం 2 క్వశ్చన్స్ అని యాడ్ చేసాము. వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్, హూ ఈజ్ CEO ఆఫ్ గూగుల్ అని ఎంటర్ చేసాము. వేరెంటిని కూడా సెలెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ క్వశ్చన్ మీద ఓకే చేసినట్టయితే మనకి ఆ క్వశ్చన్స్ అనేవి దానికి యాడ్ అవ్వడం జరిగింది. సో సేవ్ అండ్ క్లోజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో మనకి టెక్నాలజీ రిలేటెడ్గా ఒక క్విజ్ కాంపిటీషన్ అనేది క్రియేట్ చేసాము. సో ఇక్కడ మనకి షార్ట్ కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఈ కోడ్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే పోస్ట్లో పెట్టాలనుకుంటున్నామో ఈ విధంగా పోస్ట్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో న్యూ ట్యాబ్లో నేను ఓపెన్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయలేదు. సో చూసారు కదా ఈ విధంగా ఉంది టోటల్గా కూడా. ఇప్పుడు మనం యాడ్ న్యూ పోస్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనం వచ్చేసి టెక్నాలజీ క్విజ్ నెంబర్ 1. సో నేను టెక్నాలజీ క్విజ్ నెంబర్ 1 అని తీసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ క్విజ్ కాబట్టి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే SEO పరంగా మనం ర్యాంక్ అవ్వాలి కాబట్టి కొంచెం డేటాను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం చూడొచ్చు పోస్ట్ కేటగిరీ మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి యాడ్ న్యూ కేటగిరీ. ఇందాక మనం క్రియేట్ చేసుకునే క్విజ్కి సంబంధించిన కేటగిరీస్. సో దీంట్లో నేను టెక్నాలజీ అని తీసుకుంటున్నాను. ఇలా మీరు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్, అదేవిధంగా ఏ స్టాండర్డ్ స్టూడెంట్స్ కంటే ఆ స్టాండర్డ్ స్టూడెంట్స్ని ప్రకారం తీసుకోవచ్చు. అంటే 10th స్టాండర్డ్ అని, 8th స్టాండర్డ్ అని, 10th సైన్స్ క్విజ్ క్వశ్చన్స్ అని, ఇలా మనం డిఫరెంట్ కేటగిరీస్ అనేవి తీసుకోవచ్చు. యాడ్ న్యూ కేటగిరీ. నెక్స్ట్ మనం ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనం ఫ్యూచర్ ఇమేజ్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఫ్యూచర్ ఇమేజ్ని ఇందాక మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో దాన్ని యాడ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. బట్ మీరు మాత్రం పర్టికులర్గా ఒక టాపిక్కి ఒక ఫ్యూచర్ ఇమేజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి SEO అనాలిసిస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మన ఫోకస్ కీవర్డ్ ఏం తీసుకోవాలి అవన్నీ కూడా. ఒకవేళ మీరు కనుక దీనికి ఇంకా SEO చేయాలి, తొందరగా మీ వెబ్సైట్ అనేది క్విజ్ పరంగా ర్యాంక్ అవ్వాలనుకుంటే దానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో వీడియోస్ అనే ఆప్షన్లో మనకి అది కనిపిస్తుంది. సో నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్లో సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 1 hour వీడియో. టోటల్గా SEO ఎలా చేయాలి, ఏంటి, ఆర్టికల్స్ ఎలా రాయాలి, ఒక తెలుగు ఆర్టికల్స్ అయితే ఎలా రాయాలి ఏంటి అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని చూస్తే మీకు
SEO అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం పోస్ట్లో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే ఇందాక షార్ట్ కోడ్ని కాపీ చేసుకున్నామో దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో సింపుల్గా ఈ విధంగా పేస్ట్ చేసి ఇక్కడ మనకి పబ్లిష్ ఆప్షన్ ఉంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఏదైతే క్విజ్ అనేది క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ పోస్ట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి వ్యూ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో మనకి టెక్నాలజీ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అనేది పెట్టాము. చూసారు కదా, టెక్నాలజీ క్విజ్ 1. సో హోమ్ పేజ్లో అయితే మనకి ఏం కనిపించట్లేదు. నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఒక పోస్ట్ పెట్టాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టెక్నాలజీ క్వశ్చన్ నెంబర్ 1. సో ఎవరన్నా ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకసారి నేను ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మనం లాగిన్ అయి ఉన్నాం కాబట్టి మీకు వ్యూ అనేది తేడా వస్తుంది. సో ఇన్కాగ్నిటో విండోలో వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. సో మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి టెక్నాలజీ రిలేటెడ్గా మీరు ఇక్కడ చూడొచ్చు, రీసెంట్ పోస్ట్ అని ఉంది. అదేవిధంగా మనకి చాలా నీట్గా కూడా మనకు ఉంటుంది. ఇంకా మీరు ఒక 10 to 15 డిఫరెంట్ కేటగిరీస్లో ఒక 30 నుంచి 40 ఆర్టికల్స్ పెట్టగానే మీ వెబ్సైట్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ మీకు స్లైడ్స్ రావడం కానీ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. సో ఎవరైతే వ్యూవర్ ఉంటారో టెక్నాలజీ రిలేటెడ్ క్విజ్ కాంపిటీషన్స్లో ఎంటర్ అవ్వాలి కాబట్టి దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో క్విజ్ ఫండ్ మనం ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా అది ఉంది. ఇక్కడ మీరు టెక్నాలజీ రిలేటెడ్గా ఇమేజ్ పెడితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్, సో కంటెంట్ మేనేజ్ సాఫ్ట్వేర్, కంటెంట్ మేనేజ్ సిస్టమ్, సో కంటెంట్ మేనేజ్మెంట్ యాప్, కంటెంట్ మేనేజ్మెంట్ కోడ్. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. హూ ఈజ్ CEO ఆఫ్ గూగుల్, మోహన్ పిచాయ్, సుందర్ పిచాయ్, సందీప్ రోహన్. సో సందీప్ అని నేను సెలెక్ట్ చేశాను. సి రిజల్ట్స్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా యానిమేషన్ చిన్నగా రావడం జరుగుతుంది. తర్వాత మీరు చూడొచ్చు, యువర్ స్కోర్ ఈజ్ 50%. సో ఎందుకు 50% వచ్చినా కూడా కింద మనకి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి, రాంగ్ ఆన్సర్స్ ఏంటి కూడా మనకి ఈ విధంగా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాగ లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవైతే సోషల్ అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ క్విజ్ రిజల్ట్స్ని పంపించుకోవచ్చు. సో ఇలా మనం ఒక క్విజ్ రిలేటెడ్గా వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం మంచి క్విజ్ కాంపిటీషన్స్, ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రేడియో అనే ఆప్షన్ తీసుకున్నాను. రేడియో కాకుండా మీరు వేరే ఏదైనా తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను అగైన్ క్విజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏవైతే క్విజెస్ అనేవి క్రియేట్ చేసామో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మన టెక్నాలజీ కాబట్టి ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మెనూలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో జనరల్గా అయితే మనం ఏవైతే ఇప్పుడు ప్రివ్యూ చూసామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అయితే నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది, స్టైల్స్లోకి వెళ్తున్నాను. ఇక మనం ఏదైతే మనం ఇప్పుడు క్వశ్చన్ అనేది క్రియేట్ చేసామో, ఓపెన్ చేసామో, సో దీనికి సంబంధించిన క్విజ్ ఏదైతే ఉందో దాన్ని మనం లుక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేసాం కదా. సో ఇక్కడ మీకు వైట్ కలర్లో ఇదంతా బ్యాక్గ్రౌండ్ వచ్చింది. అలా కాకుండా మనం డార్క్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు చూడొచ్చు క్లాసిక్ లైట్లో ఉంది. అలా కాకుండా మనం ఇలాగ ఎలగెంట్ డార్క్, క్లాసిక్ డార్క్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అగైన్ షేక్ అవ్వాలా, ఫేడ్ అవ్వాలా, ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో కలర్స్ ఆప్షన్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రైట్ ఆర్ రాంగ్ అనే ఆప్షన్స్ కూడా మనం ఏ విధంగా ఉండాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ వెళ్ళినట్టయితే కనుక సో ఇంకా మనకి చాలా సెట్టింగ్స్ అనేవి దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఎలా ఉండాలి ఏంటి, సో అవన్నీ కూడా మీరు 1 by 1 చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా రావాలి ఏంటి, లుక్ ఏ విధంగా ఉండాలి. మీకు అడ్వాన్స్ ఆప్షన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ప్రో వర్షన్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఇంకా మంచి అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. రిజల్ట్ సెట్టింగ్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. సో రిజల్ట్స్ అనేది ఓకే అయినప్పుడు మనకి ఎటువంటి టెక్స్ట్ ఉండాలి, యానిమేషన్ ఇందాక మనకి ఇలా డాట్స్ రూపంలో వచ్చింది కదా, మనకి ఇప్పుడు ఇది కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీడియా అంటే మీడియా యాడ్ చేసుకోవచ్చు. క్విజ్ పాస్ అయితే కనుక ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ పాస్ ద క్విజ్ అనే ఆప్షన్ వస్తుంది. వాళ్ళకి ఫెయిల్ అయితే కనుక ఊప్స్ అని యువర్ నాట్ పాస్ ద క్విజ్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని సెట్టింగ్స్ చేసిన తర్వాత సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో ఇందా మనకి లైట్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకి డార్క్ కలర్లో రావడం జరిగింది. కింద మనకి ఇందాక స్టార్ట్ అనేది నార్మల్గా ఉంది, ఇప్పుడు మనం బ్లూ కలర్లో ఈ విధంగా వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నాం ఇలా మనం థీమ్ని కూడా దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే రాంగ్ ఆన్సర్ సెలెక్ట్, రైట్ ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను రెండు కూడా. నెక్స్ట్ సుందర్ పిచాయ్, సి రిజల్ట్స్. సో మనకి స్పిన్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. మనకి డాట్స్ రూపంలో వచ్చింది, ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది.
చూడొచ్చు మీరు యువర్ స్కోర్ అనేసి ఈ విధంగా ద యావరేజ్ స్కోర్ 50 అనేసి సో ఈ విధంగా 100% రావడం జరిగింది. మనం ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చామో వాటి గురించి ఈ విధంగా టోటల్గా వచ్చింది. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఫేస్బుక్ కానీ ఇలా ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేయొచ్చు. ఒకవేళ మీకు గూగుల్ యాడ్సెన్స్ సో వన్స్ మీకు గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ వచ్చిన తర్వాత సైడ్లో మనకి యాడ్స్ అవన్నీ డిస్ప్లే అవుతుంటాయి కాబట్టి మీ గూగుల్ యాడ్సెన్స్ రెవెన్యూ పెంచుకోవడానికి కూడా ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మనం ఇక్కడ మెనూలో హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ యాడ్ చేసాము. అయితే ఈ టెక్నాలజీ అనే ఒక కేటగిరీ అంటే మీరు ఏవైతే డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఎక్కువగా క్విజ్ కాంపిటీషన్ రన్ అవుతున్న కేటగిరీస్ మెనూలో యాడ్ చేయాలంటే కనుక అగైన్ మళ్ళీ మీరు కస్టమైజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఏం చేస్తున్నా అంటే అపీరియన్స్లో కస్టమైజ్లోకి వెళ్తున్నాను. మెనూస్ అనే ఆప్షన్ ఉందిగా మెనూస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మెయిన్ మెనూ సెలెక్ట్ చేశాను. యాడ్ ఐటమ్స్లో మనం ఇంత కేటగిరీస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కేటగిరీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. టెక్నాలజీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అగైన్ మన వెబ్సైట్ ఓపెన్ చేసి హోమ్ మీద క్లిక్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. సో చూసారు కదా ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది యాడ్ అయింది. సో ఈ టెక్నాలజీ మీద క్లిక్ చేయగానే టెక్నాలజీ రిలేటెడ్ మీరు ఏవైతే క్విజెస్ అనేవి పెడుతున్నారో టెక్నాలజీ క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3 అనేలాగా సో టోటల్గా అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ కింద రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో మనం టోటల్గా కూడా ఒక క్విజ్ కాంపిటీషన్ వెబ్సైట్ని లేదా ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ టాపిక్స్ కోసం ఎప్పుడు సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ మీరు ఇది క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా మా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్లో నా వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మెసేజ్ చేసినట్టయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఫ్రీ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.